నేను మనకు మొన్నటి సమయం గ్రంథము పుస్తకతే 4వ వచనానికి వస్తాడు. 4వ అధ్యాయము మరి మొన్నటి వచ్చిన తల నుండి మనకు చదువుకు ఈ అధ్యాయం అయితే మనకి బాగా పేరించాలి. మన నోడుకు ఏ రీతి కుటుంబము దైవజనుడంతా ఏ రీతి కుటుంబము డొల్లి తీతురు, అలాగే మందసము శత్రువులకు ఫిలిష్తీయులకు పేసేయుదురు. దీని గురించి మనం నేర్చుకుంటాడు. చూడండి, ఈ మొన్నటి వచ్చిన తిని చదువుతాడు. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధం చేయుటకై బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఫిలిష్తీయులు అఫేకులో దిగిరి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీద తమను యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధంలో కలిసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులయ్యారు. బేసికకు ఫిలిష్తీయులకు ఇశ్రాయేలు మనుషులకు దేవుడి జనమంతా ఈ మనుషులకి పొరడు భక్తులు వారం నెలకి ఇరువు. మరి ఈ శత్రువులు కత్త ఫిలిష్తీయుల కింద ఈ మనుషులకి నాకు ఓడి అంటారు. ఓడి అంచి 4,000 మంది డొల్లి అంటారు. అసలు భారీ నచ్చడితే బాధను ఓడి అంతడు ఇంచుకించి ఆలోచన తొంగని పెద్ద అంతరిగిన ఆలోచన తొంగటము మంచిది. ఊరికి వద్ద ఆలోచన మంచిది. అతుకు ఓరు ಬೇಲ ತುಂಗ್ತರಿತ್ಕು మన మధ్యతే మందసము ఇల్లే అందుకనే ఓడెత్తాడు మనడు అంజి సిలోహిన్ నుండి మందసతిని పేస్తత్కడించుకెచ్చి మరి ఏలితే మరుకత్త 20 మరుకు కూడా హోప్ని పీనిహాసు కూడా మరి అంజి మందసతిని యుద్ధభూమికి యుద్ధం తుంగని ఈ జాగత్కి పేస్తత్కడు ఇంచుకెచ్చి తిరిగి మందసతిని యుద్ధం జరగని ఆ జాగత్కి పేసొత్తురు. ఈ ఆలోచన ఇరికి బెగ నుంచి వత్తిత్కు మన పూర్వీకులకు మనకి దేవుడు మరి ఈ అగడి నుంచి ఐగుప్తు దేశత అగడి నుంచి మనని నడిపిస్తున్నస్కే యోద్ధాను దాటాడు. అలాగే మరి ఎరుకోతిని జయించటం ఇవన్నీ కూడా మనడు మందసం మన మధ్యత మత్తే అందసాంకి మనోరు గెలుస్తారు గనక మనడిగిన అంజి మందస్థితిని మన మధ్యతికి పేస్తత్కటు ఎంచుకెచ్చిరు తిరుత్తరు. ఇరికి భారీ ఓడి ఎత్తడించరు ఆలోచించడం మంచిదే కానీ బెస్కి ఇజ్రాయేల్ మనుషులకు దేవుడు మనుషులు కథకన్నా మనడత్కన్నా ఆనాడు మందని ఆ మనుషులు కథకన్నా నేను మందని తరాకత్త మనడత్కన్నా ఓడి దాయటానికి కారణం ఒరటే అది బాతదిత్కు మన మధ్యతే మన మనసుకిని పాపమిత్తది మందకూడదు. ఇరు ఆలోచిస్తారు భారీ ఓడి అత్తడించరు కానీ ఒక మనసుకి మాత్రము బెగ్గన పాపం మింద పోనో ఇంచుకెచ్చి దానివై ఆకే ఊడిల్లురు. అత్కు ఈరు బెస్కత్కు అంజి మందసతిని యుద్ధభూమికి పీనిహాసు అలాగే ఓప్ని పీనిహాసు 20 కూడా అలాగే ఈ పెద్ద అందరూ కలిసి పేస్తచ్చి యుద్ధం తొంగుతారు. ఉడటి బాధ జరుగుతూ ఓడుకటు. 4వ వచనం కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడయుండి సైన్యములకు అధిపతియగు యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలి యొక్క 2 కుమారులైన హోప్నియు పీనెహాసును అక్కడనే దేవుని మందసమునొద్ద ఉండిరి. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీయులు అందరూ భూమి ప్రతిధ్వనిని ఇచ్చినంత గొప్ప కేకలు వేసిరి. ఈ మాట తిన మన డూడుకు మనకి ఏరుకోతగ్గ దేవుడి జనము మరి 7 రోజుకు ఓరు దేవుడికి ఎత్తాటుగా ఉడ్డి విజేతిని ఓడతస్కే మరి 7 రోజు గొప్పంగా కేకావాటి విజేతిని గెలుస్తాటు ఊడితాడు. ఈరు దానిని గుర్తు తుంగి మా మధ్యతికి మందసం వస్తే గనక మనడు ఇలా కేకావాటుకు మనకి విజయం వేయి తింజరు అనుకుంటాం అంతురు. కానీ ఈరి లోపలే మందని దేవుడికి ఆచారకు ఇల్లుకుపోతే మనకి మందని పద్ధతి ఆటికి ప్రాముఖ్యం ఈదటం అయ్యి కానీ మున్నే మనం మనసే కావాలి దేవుడికి. దానినే ఊడితో దేవుడికి మనడు మన హృదయతిని ఈదుకోకుండా దేవుడి పని బెచ్చుటి తుంగోరే బెచ్చుటి నన్ను ఇగ్గ ఇచ్చుడు కరుసాసనను టై తినేసనను నన్నంజనను ప్రార్థనకి సొమ్మీసనను ఇంచుకెచ్చి అనుకుట్టుకు దేవుడికి అవ్వ అక్కరిల్ల మొన్నే బాతది కావలిత్కు మనడు ఒనికి
యథార్థంగా పవిత్రంగా నిర్దోషంగా మందవలే అద్దెవోనికి కావాలి. ఈరు గమనించిల్లురు మందసతిని ఒరో పద్ధతి ఆచారంగా ఈరు అనుకొట్టోరు. మందసం మన మధ్యతి వత్ గెలిస్తాడింజరే అనుకొట్టోరు. దేవుటిని మన గొప్ప జీవాధిపతి అత్త దేవుటిని సర్వ సృష్టికర్త తా దేవుటిని మనడు పెట్టేతే లోపలి తాసగలిగితాడా? తాసాలడు కదా. పెట్టేతే మందని ఆ దేవుడయ్యి కదా మన దేవుడు. అతుకు ఈరు మందసం తిని పేయిస్తత్తరు. అది దేవుడికి దేవుటే ఓండు దేవుడు పరిశుద్ధ దేవుడు ఆసిమినోడు ఓండు మహాశక్తి కలుగుత దేవుడింజరే ఒక గుర్తింకి మందసతిని దేవుడు ఇత్తుండు. అతికీరు ఆ మందస్థితిని దేవుటినిగా తుంగటం ఇత్తది సరత్త ఆలోచన అయ్యో. ఈరాకి ఓడుకుంటా మందసెత్తిని పేయిస్తత్తారు. ఊడటి మరి మందసెత్తిని బేసికత్తుకు పేయిస్తచ్చి కేక వాటని వాళ్ళకి ఫిలిస్తీయులకు కేంజి ఓరు బాతికెచ్చినరు ఓడుకటు. 8వ వచనం. అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతి నుండి మనలను ఎవరు రక్షింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ళు చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఏనే కదా. ఫిలిస్తీయులారా ధైర్యం తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు ఎబ్రీయులకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధం చేయుడని చెప్పుకొనిరి. ఫిలిస్తీయులు యుద్ధం చేయగా ఇశ్రాయేలీలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. ఈరు గెలిస్తడించుకెచ్చి ఆ మందసతిని యుద్ధం జరగని ఆ యుద్ధ భూమికి పేసొత్తరు. కానీ ఈరు మల్లగిన ఓరు మధ్యతే ఓడి అత్తరు. ఓడంజి బేనుకోండు మిరివత్తరు. ఓరు డేరాకి నగ్గ ఓరు లోకి ఇంకి బేనూరులోను ఓడు మిరివత్తరు. మిరివాసి ఓరు అణకటందుకి కారణం బాతదిత్కు మల్లగిన భారీ మనడు ఓడి అంజనాడు. మందసం మన మధ్యతి మిందే కదా ఇంచుకెచ్చి ఓడి అంజనడించరు. వెరిసి పెరికెడి గిరొడుతారు యుద్ధత నుంచి. అసకే ఫిలిస్తీయులకు ఈరిని 30,000 మంది తిని 10వ వచనం తిని మన డూడితాడు. ఆ 30,000 మంది తిని ఈరు పాణం తీసిత్తట్టుగా ఊడితాడు. ఫిలిస్తీయులు యుద్ధం చేయగా ఇశ్రాయేలీలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తుకొని వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేలీయులు 30,000 కాల్బలగము కూలెను. మరియు దేవుని మందసము పట్టబడెను. అదియు కాక హోప్నీ పీనెహాసులను ఏలి యొక్క 2 కుమారులు హతులైరి. మనడిగ ఊడ్కు బెస్కత్కు ఈరు యుద్ధం తుంగటానికి మందసతిని ఓరు మధ్యతికి పేసోసి యుద్ధం మొదలిస్తారు. ఓడి అత్తరు. ఓడి దాయటమయ్యో దైవజనుడత్త ఏలితి మర్కు ఇరువురు కూడా హోప్ని పీనెహాసు కూడా డొల్లి అత్తరు. వాళ్ళకి మందసతిని శత్రువులు కత్త ఫిలిస్తీయులకు పేసొత్తరు. దీనివల్లే ఇరికి విజయం వాసందే ఇంచుకెచ్చి ఓరికి మనంకి బాతో మనంగిన దిద్దు మన మధ్యది మతుకు మంచిది ఇత్తాటుగా పేసొత్తరు. ఊడటి దేవుడు మన దేవుడు ఆచారకిని పద్ధతికిని వీటిని కోరనుండి అయ్యో. వాళ్ళకి మూఢనమ్మకంతోటే మన ఇలా భక్తి తుంకు మన సొంత నమ్మకంతోటే భక్తి తిని తుంకు ఓండు మనకి ఓండు మెచ్చని విధానం అయ్యో. దేవుటిని మనడు జీవం అత్త దేవుటిని జీవం మందని దేవుటి వాక్యం బాతకెచ్చిందో దానిని మనడు తుంగవాలి. ఈ ఓడి దాయటానికి అస్కెడ్ నుండి ఐగుప్తిని నుండి బయలుదేరతస్కెడ్ నుంచి ఇంజడి దాకా ఈరు బెస్కి ఓడి అతకన కారణం ఒరటే. ఈరు మధ్యతే పాపం ఇత్తది మందకూడదు. దేవుడికి కావలస్తుంది అదొరటే. దీనిని శిలోహిని మందన మనుషులకు వెచ్చో పాపత్తోటే నింపబరిసి మీనూరు నిండి అంచి మీనూరు మరి ఏలితి మరుకు కూడా మరి ఓరు మంచివారయ్యో. ఓరి ఆధ్వర్యతే ఈరు ఆ రోజు యుద్ధ తిని జరిగి సొరవత్తురు. ఈరు మంచివారయ్యో. ఈరి నిండా పాపమేమిందే ఈరి మనసుకి నిండా అందుసేంక మరి ఓరు ఇరువురు మరుకు కూడా ఏలితి మరుకు కూడా డొల్లి అత్తరు. ఒకటి డొల్లి అత్తస్కే మరి 13వ వచనం తిని మనడు ఊడుకు 12వ వచనం తిని ఆనాడే బెన్యామీనీయుడొకడు యుద్ధభూమిలో నుండి పరిగెత్తి వచ్చి చినిగిన బట్టలతోనూ తల మీద ధూళితోనూ షిలోహులో ప్రవేశించును. అతడు వచ్చినప్పుడు ఏలీ మందసం విషయమై గుండె అవియచ్చు త్రోవ ప్రక్కన బలిపీఠం మీద కూర్చుండి ఎదురు చూచుచుండెను.
ఆ మనుష్యుడు పట్టణంలోనికి వర్తమానం తేగ పట్టణస్థులందరూ కేకలు వేసిరి. ఇక మనడు ఓడుకు బెస్కత్కు అందరూ డొల్లి అత్తరు, 30,000 మంది డొల్లి అత్తరు. అలాగే మరి ఏలితి మరకు డొల్లి అత్తరు, మందసం పెయిసొత్తరు. ఫిలిస్తీన్లకు ఇంచుకెచ్చి క్యాంజంగానే గుడ అంతా ఈకి దుమ్మి పొర్రతోసి బెచ్చో ఆడుసోరే బాధతోటి అయ్యో మన బలమే ఎలుకుంటే అత్తే ఇంచుకెచ్చి మనకి ఓటమి ఎదురత్తే ఇంచుకెచ్చి ఆ వార్త తిని పేస్తత్తో నాటింకి బెన్యామీనీయుడత్త ఒక మనసు ఓడు వాదంగానే నాటి మందని జనమందరిగిన పెద్దంగా కేక వాటురే బాధపరసనోరు ఆడుసునోరు. మందసతిని పేసొత్తరల్లే మరి ఏలితి మరకు డొల్లి అత్తరల్లే ఇంచుకెచ్చి ఓడటి జనతిని నడిపిస్తందుకి మహాదేవుడు ఓణుమేనుడు. కానీ నాకే ఓడటంకిల్లోలు పద్ధతికి నాకే ఆచారకి నాకే మూఢ నమ్మకి నాకే ఈకే ఈ మనుషులకు ఓడనూరు. మందస్థితిని పేసోదవలైతే ఆలోచన ఊరికి వత్తే అతుకు దేవుటగ్గ కుద్ది ఇది నీ చిత్తమా అయ్యో ఇంచరు ప్రార్థన తుంగి మత్తుకుంటే ఇంకా బాగుమంతుకోరు. అలా తుంగుకుంటా ఈరి నమ్మకిని పొర్రో ఈరికి వత్తాటు తుంగురు మున్నెడి కంచి ఈరు ఓటమి పాలత్తాటు మన డోడన్నాడు. నాటింగి గిరుడి వత్త ఈ మనసు కెచ్చినోడు ఏలి ఎదురుడోరు మినుడు అరిదే బాతాసుందో యుద్ధతి బాత జరుగుందో ఇంచుకెచ్చి ఓడి బెస్కత్కు వాసి మరి ఆ మనసు కెత్తంగానే ఏలి తలపను బాతది నారే నాటే అచ్చబా కేక క్యాన్స్ కాసనామే వా ఇంజరే ఆ మనిషిని తలపంగానే ఆ మనసు కెత్తో కదా మరి అయ్యా ఇలా మందసతిని పేసొత్తురు. ఓడుకటు 14 వచ్చిన తిని చదువుకటు. ఏలి ఆ కేకలు విని ఈ గల్లత్తు ఏమని అడుగగా ఆ మనుష్యుడు త్వరగా వచ్చి ఏలితో సంగతి తెలియజెప్పెను. ఏలి 98 ఏండ్ల వాడై ఉండెను. అతనికి దృష్టి మందగిలినందున అతడు కండ్లు కానరాక నుండెను. ఆ మనుష్యుడు యుద్ధములో నుండి వచ్చిన వాడును నేను యుద్ధంలో నుండి పరిగెత్తి వచ్చి తినని ఏలితో అనగా అతడు నాయన అక్కడ ఏమి జరిగినని అడిగెను. అందుకతడు ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయులందరూ నిలవలేక పారిపోయిరి, జనులలో అనేకులు హతులైరి, హోప్ని పీనిహాసు అను నీ 2 కుమారులు మృతులైరి, మరియు దేవుని మందసం పట్టబడెను అని చెప్పెను. దేవుని మందసం మాట అతడు పలకగానే ఏలి ద్వారం దగ్గరనున్న పీఠం మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయెను. ఈ మాట తిని మనడు ఊడుకు ఏలికి ఈ మాట బెస్కత్కు ఆ మనసు కెత్తంగానే ఏలిత్కి మున్నే దేవుడికి ఎత్తండు. ఏలితే మర్కినికి వాదని ఓరు తుంత పాపతికి ఓరికి శాపమిత్తది మిందే ఓరికి శిక్ష ఇత్తది మిందే ఇంచుకెచ్చి ఆ ఏలిత్కి దేవుడు కెత్తండు. అందుశంక దాని గురించి ఓనికి అచ్చగా బాధ అనిపిసిల్లే కానీ దాని బాధ అనిపిసిల్లిత్కు బాధ మిందే కానీ దానికి ఏలి బాతకెత్తెత్తుకు దేవుడు సమస్తం ఓనికి తెలుసు కనుక ఓనికి నచ్చుతాటే ఓని చిత్త ప్రకారంగానే తుంగి ఇంజరే సమయేలు కెత్తంగానే ఏలిగిన సరే దేవుడు బేలా కెత్తకు ఆలకే ఓడు బేలా తుంగవాలనుకుంటూ కాలకే తుంగి ఇంచుకెచ్చి కేయితో దానికి సమ్మతంగానే మినోడు ఏలి. కానీ మందసము ఇంజర మాట క్యాన్స్ కాదంగానే ఫిలిస్తీయులకు పేసొత్తరించి క్యాన్స్ కాదంగా ఏలి మరి ఓనికి 98 సంవత్సరకు అలాగే లావు మందనోడు ఆ మనసు మరి ఇశ్రాయేలు మనుషులకి 18వ వచనం తిరుమన డూడుకు ఊడటి దేవుని మందసం మాట పలకగానే ఏలి ద్వారం దగ్గరనున్న పీఠం మీద వెనుకకు పడి మెడ విరిగి చనిపోయెను. ఏలి అనగా అతడు వృద్ధుడై బహు స్థూల దేహి అయి ఉండెను. అతడు 40 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయం తీర్చును. 40 సంవత్సరం ఇశ్రాయేలీలకి మధ్యతే మత్తోడు ఆ జనతికి న్యాయం తీర్చోరే దేవుటి ఆ మాట తిని కెచ్చోరే అత్కు ఓండు బెస్కత్కి మాటకి అంచకత్తో మెడకయి పెరికెడికి విరిగి డొల్లి అత్తుండు. బేచ్చత్కన ఉండు దేవుడి సేవకుడు గనక ఓనికి తెలుసు. అందుశంక అయ్యో ఇలా జరిగితే ఇంచుకెచ్చి దేవుడికే ఇచ్చో
మరి ಅವಮಾನತಿನ ತತ್ತಮೇ ಇಂಚಿಕಿಚ್ಚಿ ಬಾಧ ಅನಿಪಿಸಿ ಡೊಲ್ಲಿ ಹತ್ತೊಂಡು ಏಲಿ ಅತ್ಕು ಏಲಿತೆ మరి కొడియడత్త కొడియడి పీని హాసిని ముత్తే డొకత మత్తే ఆ నెల నిండి మత్తకు అస్కే దాని ముత్తుపలు మామలు డొల్లెత్తో ఇంజరు క్యాన్స్ కాదంగానే అద్దు ఊడటి 20 వచ్చిన తిని మనడు చదువుకడు 19 వచ్చిన తిని ఏలి కోడలగు పీని హాసు భార్య అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులై ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయిననియు ఆమె విని నొప్పులు తగిలి మోకాల మీద కృంగి ప్రసవమాయను. ఆమె మృతి నొందుచుండగా దగ్గర నిల్చున్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమారుని కంటివనిరి గాని ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకయు లక్ష్య పెట్టకయు నుండినదై. ఈ మాట తిని మనడుకు మరి పీనేహాసు డొల్లెత్తోండు, మామల డొల్లెత్తోండు, ముత్తపల డొల్లెత్తోండు, మామల డొల్లెత్తోండు క్యాన్స్ కాదంగానే ఏలితే కొడియడి ಬೆಚ್ಚಗಾನೋ ದುಃಖತಿకి బాధతికి గురిసత్తే దానికి ఆ బాధతికి నొప్పి వాసి మరి పేకని కంతే దగ్గర మత్త నాటుకు కెచ్చినా కదా వ్యర్థమని భయపడతామని బాధపడతామని నీకు మర్రి పుట్టుతో ఇంచుకెత్తంగానే అవి బాతగిన పట్టించుకుంటాంగిల్ల ఆ మాటని భారీ పట్టించుకుంటాంగిల్ ఇతుకు మందసము ఫిలిస్తీయులకు పేసొత్తరు ఇంచుకెచ్చి అది బాధపరుస్తుంది. 21 వచ్చింది. పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలీలో నుండి పోయెనని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అను పేరు పెట్టెను. దేవుని మందసం పట్టబడి పోయినందున ప్రభావము ఇశ్రాయేలీలో నుండి చెరపట్టబడి పోయెనని ఆమె చెప్పెను. బెస్కత్కు మందసతిని పేసొత్తరించరు క్యాన్స్ కాదంగా భారత్తోటే దుఃఖతోటే అయ్యో మమ తుంక్త తప్పుకింకి పాపకింకి నేడు శిక్ష ఇత్తది ఓడనం. కానీ దేవుటి మందసమే శత్రువులకు పేసొత్తరు కదా ఇంచుకెచ్చి బాధతోటే కెచ్చను కదా డొల్లి అంజోరే పాణం అంజోరే ఒరి కొడియరి కెచ్చను కదా చుట్టూ మందని మనుషులకు పాపతోటి పాపతుంగొరు మందటం అలికే ముత్పలు మరి ఆ లోను మందని ఇంకొరే మరి పేకలు ఓప్ని పీని హాస్తుంగం తప్పుకు ఓడతా ఈ కొడియడి దుఃఖతోటి నింపబరిసి కెచ్చను కదా మందసతిని ఫిలిస్తీయులకు పేసొత్తరా ఇంచుకెచ్చి అయ్యో ప్రభావము మరి ఇశ్రాయేలు మనుషులకి నుండి దెమ్మిరొంది కదా ఇంజొరే తిరిగితే దేవుటే మహిమ ప్రకాశం ఇత్తది ఇశ్రాయేలు మనుషులకిలో నుండి దెమ్మిరొంది కదా ఇంజొరే బాధపడితే బెచ్చో భారత్తోటే పాణం విడిసొరిగిన అయ్యో దేవుటి ప్రభావం దెమ్మిరొందే ఇశ్రాయేలు మనుషులకిలో ఇంచుకెచ్చి ఆడితే భారత్తోటే ఆ రోజు సిలోహి నుండి మందసతిని బెస్కత్కు బయదుక్కి పేసొత్తరు బెస్కిగిన గిరుడ్డి సిలోహింకి మల పేస్తత్తిల్లురు. ప్రభావము దేవుటే మహిమ ప్రకాశము దెమ్మిరొంది ఇశ్రాయేలు మనుషులకి నగడు నుంచి ఇంజరే బెచ్చగానో దుఃఖతోటే బాధపరిసి ఆ పేకంకి ఈ కాబోదు ఇంజరే పెదిరవాడితే మన రూడితాడు ఈ కాబోదిత్కు ప్రభావము పోయేనే దేవుటి మహిమ దేవుటి ప్రభావము ఇశ్రాయేలు మనుషులకి నుండి దెమ్మెర్తే అయ్యో దెమ్మిరొందే ఇంచుకెచ్చి బెచ్చగానో దుఃఖతోటే భారత్తోటే ఆ దేవుడికి మొరవాటురే డొల్లి అత్తే ఏలితే కొడియాడి ఊడటి ఈ భారమిత్తది నేంటే సంఘకిని ప్రాంతకిని కుటుంబకిని నాక్కిని మనంకి మందవలే దేవుటే మహిమా ప్రభావం మహిమా ప్రకాశము మన కుటుంబకిని పొర్రో మన బతుకుకిని పొర్రో మన సంఘకిని పొర్రో నిచ్చి మందవలే ఇత్కు మనగ్గ పాపం మత్కు ఓండు మన్ను ఓని మహిమ మన్ను మనగ్గ పాపం మందకూడదు పరిశుద్ధంగా మనడు మందవలే అద్దు దేవుడికి కావలే. అందుశంక ఆ నాటుడి ఊడటి 22 వచ్చిన సదుక దేవుని మందసం పట్టబడి పోయినందున ప్రభావం ఇశ్రాయేలులో నుండి చెరపట్టబడి పోయేనే అని ఆమె చెప్పెను.
ಅಲ ಕೆಚ್ಚಿ ಡೊಲ್ಲಿ ಅತ್ತೆ ಏಲಿತೆ ಕೊಡಿಯಡಿ ఊడటి మళ్ళా సొలొమోను బిస్కత్కు దేవుటిని ఆ దేవుడు గుడితో వచ్చి మందసతిని వాడుతారు అస్కి ఓని మహిమ ప్రకాశము మరి ఆ మందిరతే మత్తాటు మన డూడితాడు ఊడటి దేవుటే మహిమ దేవుటే ప్రభావము మనని దాటి దాయకూడదు దాయకుంట మందవలిత్కు పరిశుద్ధముగా యథార్థంగా నీతిగా అందరికిన భూమితిపురం అందవలే అందరికి ఒరటే నియమం అందరికి పేదవాడిని ఇంజొరిల్లే మందనోండి ఇంజొరిల్లే రాజులకి ఇంజొరిల్లే మంత్రులకి ఇంజొరిల్లే అధిపతులకి ఇంజొరిల్లే ప్రధానులకి ఇంజొరిల్లే బేనోని కత్కన్న దేవుడు ఒరటే నియమం ఒరటే పద్ధతి వాడుతో బేనో అతకన ఓని మున్నే పరిశుద్ధంగా మతకే ఓని మహారాజ్యతకి వారసులకి నేరడు అవుతాడు అలాగే ఈ భూమితి పొర మత్తచ్చు చేపు ఓని పిల్లనగా బతికి ఓని ఈదని ప్రతి ఆశీర్వాదతిని ఓడవలెత్తుకు దేవుట్లో మనడు నీతిగా నెత్తవలే అదే దేవుడికి కావలే మరి ఈ కుటుంబము ఓరు తుంక్త పాపతికి శిక్ష తిని గే ఓడతాటు మనడు ఊడితాడు మరి మనడు బేలమినడు నేను ములిపే దేవుటే పిల్లనగా బేలమినడు దేవుటే సేవ తిని తుంగని మనడు అలాగే పిల్లని పెంచని మనడు సంగకిని దేవుటే రాకడి కొరకు సిద్ధం తుంగని మనడు బేలమినడు దేవుడి కాలికినగ్గా పిల్లని జాగ్రత్తగా పరిశుద్ధంగా తొత్తవలే మనని మనడు కూడా పరిశుద్ధంగా తాసుకుండవలే అలా మంజూరే దేవుడి రాజ్య శంఖ సిద్ధపరతకడు అలా ఇల్లుకు పోతే సరిదుంగు కొంటుకటు ఓడు వాసనో మనడు బిసికి దిమ్మిరితాడు తెలియ ఓడు వాసనో గనక మనడు పరిశుద్ధమత్త సంఘముగా సిద్ధపరతకడు దేవుడు ఓటమి ఈదుకుంట విజేతినీశ్వరు మున్నడికి పేసోదని మహాశక్తి కలుగుత దేవుడు జయించనుడు సమస్తము కూడా దేవుటే పిదెరితే జయించరు మున్నడికి దాయని శక్తి తిని మనకితో బెస్కీతో మన లోపల నీతి పరిశుద్ధతే మనకి బలము అద్దే ఈ భక్తికి బలము అద్దే ఈ భక్తికి నీతే మనకి ఆధారము అందుశంక వాటిని విడిసి తప్పి నడతొద్దు మన కుటుంబ కన్నా నీతిగా బతకడు జనం అందరిగిన అలా మందరు వలించి ప్రార్థన తుంగొరే దేవుటగా మంచి సాక్ష్యం తోటే మన కుటుంబకు మున్నెడు దక్కడు కణుకు పిమ్ముటు ప్రార్థన తొంగితాను యేసయ్య మీకు వందనకు మరి నేను ఈ 4వ అధ్యాయతే మమ్మీని తిరియురు వత్తిని మాతోటే మమ్మీని సరిదుంగురు వత్తి నీ మాట బెచ్చో గొప్పదయ్యా ನಿಮ್ಮ గొప్ప దేవుటిని మరి ఆచారకు పద్ధతికు మా పద్ధతికి అయ్యో ప్రవ్వా నీ పద్ధతే మాకు విలువ గనక ప్రవ్వా నేను ఈ మాట కేన్స్తా నీ పిల్లకు నస్త అరిది ఉండు నడతకుండా నీ అర్రెత్త నిమ్మే అర్రెత్త నీ వెంబడిస్తాను భాగ్యతిని నీ పిల్లంకి ఏమించరే అందరూ కూడా నీ రాజ్యతకి వారసులకు అర్థం సాయం తుంగించరు మీరు దీవిస్వరే నీ పిల్లను మున్నటికి నడిపిస్తుంజరు ఏసైతే పిదరు తీ మాట అంత తలపురమినం తండ్రి ఆమెన్ ఆమెన్ మీరందరూ కూడా మీకందరికీ దేవుడు తోడు మంతుడు అలాగే దేవుటే మహిమ ఓని ప్రభావం మీ పిల్లకు అనుభవిస్తురే దేవుడికి మహిమకరంగా బతుకురే మున్నటికి దక్కడు దేవుడు మేమని దీవిస్తుండు.